హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఈ వీడియోలో నైరుతి ఋతుపవనాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ నైరుతి ఋతుపవనాలు మన భారతదేశానికి ముఖ్యమైన ఋతుపవనాలు. ఎందుకంటే మన భారతదేశ వ్యవసాయానికి మాతృకాలం లాంటివి ఈ ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు మన భారతదేశానికి పెద్ద ఎత్తున వర్షాలను కలిగిస్తాయి. ఈ నైరుతి ఋతుపవనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నైరుతి ఋతుపవనాలు మన భారతదేశానికి దక్షిణ భాగంలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడతాయి. ఆఫ్రికా తీర ప్రాంతంలో ఉన్న మాస్కరేన్ దీవుల మధ్య వాయుపీడనం తక్కువ ఉండటం వలన ఈ గాలులు ఉత్తర దిశగా కదలడం ప్రారంభిస్తాయి. వీటి దిశ వచ్చేసి నైరుతి దిశ నుంచి వచ్చే గాలులు. అందుకే ఈ ఋతుపవనాలను నైరుతి ఋతుపవనాలు అని అంటారు. ఇవి భారతదేశానికి వచ్చేటప్పుడు రెండు భాగాలుగా విడిపోతాయి. అరేబియా సముద్ర శాఖ, ఇవి కేరళకు జూన్ మొదటి వారంలో చేరుతాయి. బంగాళాఖాతం శాఖ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపుకు కదులుతూ వస్తాయి. సో ఈ ఋతుపవనాలు మన భారతదేశంలో 75% వరకు వర్షపాతాన్ని ఈ నైరుతి ఋతుపవనాలే కురిపిస్తాయి. పశ్చిమ కనుమలో వచ్చేసి మేఘాలయ మరియు చెరపుంజి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలను కురిపిస్తాయి. ఈ ఋతుపవనాలు వ్యవసాయానికి ప్రధాన స్థాయిగా నిలిచి రైతన్నకు తోడుగా ఉంటాయి. ముఖ్యంగా ఖరీఫ్ పంటకు ఎంతో అరుదైన వర్షపాతాన్ని కురిపిస్తాయి. ఈ నైరుతి ఋతుపవనాల కాలం వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల కాలం ఉంటుంది. ఇవి మొదటగా జూన్ నెలలో కేరళ మీదుగా వచ్చి సెప్టెంబర్ నెలకి చివరికి ఉత్తర భారతదేశం నుంచి మెల్లగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, వర్షాలు బాగా కురిసినప్పుడు పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా వర్షాలు పడకపోతే దిగుబడి తగ్గిపోయి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, మన భారతదేశం మొత్తం ఈ నైరుతి ఋతుపవనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం తగ్గిపోతుందో అప్పుడు కరువు అనేది ఏర్పడుతుంది. ఈ నైరుతి ఋతుపవనాల ముఖ్యాంశాలు వచ్చేసి, ఈ నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యేది జూన్ నెలలో కేరళ తీరాన్ని తాకుతూ అలానే చివరికి సెప్టెంబర్ చివరి వారంలో వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నైరుతి ఋతుపవనాల మీద ఒక అవగాహన ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.